నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తుంటరి కోతి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. తుంటరి కోతి చేష్టలు రోజు రోజుకు ఎక్కువైపోయి ఒకరోజు పాము వద్దకెళ్ళి నీకు ఆహారం చూపిస్తానని కప్పల గుంపు వద్దకు తీసుకెళ్తుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులో తీసుకొని వెళ్ళి పాము పుట్టలో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవెల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి కోతి ఆనందించేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్ళలో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంది. ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించకపోవడంతో తుంటరి కోతి అల్లాడి తిండి నిద్ర మానేసి నీరసించిపోయింది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లను తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకొని నీకు నా పిల్ల ఎక్కడ కనిపించింది అని అడగ్గా నేనే దాచిపెట్టానని సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు చేసావని తుంటరి కోతి ఆగ్రహంగా అడగ్గా ఎదుటి వారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెప్తుంది. దీంతో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉంది. నీతి ఏమంటే ఎదుటి వారికి వీలైతే సహాయం చేయాలి, కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు. సమాప్తం.